హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టూడియో, ఓల్డ్ స్టూడియో. ఈరోజు స్పెషల్ ఏంటంటే మార్కెట్ వెరీ రేంజ్ బౌండ్, అసలు మూమెంటే లేదు. మార్కెట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఎనీథింగ్. నిన్న కూడా అంతే చూసారా. అయితే కొంచెం డౌన్ సైడ్ కొద్దిగా స్లైట్ వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా గబుక్కుని ఏమీ ఇది రాకపోవచ్చు, బయింగ్ పోస్ట్పోన్ చేయొచ్చు అన్నట్లుగా నిన్న అనుకున్నాం. అయితే మార్కెట్ బ్రెడ్త్ యాజ్ ఎ హోల్, రిజల్ట్స్ టైం అనుకోండి, ఇది రిజల్ట్స్ టైము యాక్చువల్గా ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉండాలి, మరి ఎందుకనో అంత లేదు. బట్ మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గానే ఉంది. అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే ఎక్కువగానే ఉంది. అంటే మార్కెట్ బ్రెడ్త్ ఓకే కదా, అంటే భయపడవలసిన పని లేదు, ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అసలే లేదు. అయితే కొన్నిటికి మా రిజల్ట్స్ వస్తున్నాయి కదండి. ఆ రిజల్ట్స్ తర్వాత ఏమవుతున్నదంటే అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. రిజల్ట్ బాగోలేదంటారు, ముందు పడేస్తారు, తర్వాత మళ్ళీ ఇది ఓకే మళ్ళీ నెక్స్ట్ బాగుంటుందిలే అనుకుంటే మళ్ళీ పికప్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బ్రిటానియా రిజల్ట్ విషయంలో మార్కెట్ వాజ్ నాట్ హ్యాపీ. బట్ ఫైనల్గా ఏం చేశారు, మార్కెట్ వాజ్ నాట్ హ్యాపీ, బట్ ఫైనల్గా మళ్ళీ ఈరోజు రికవర్ అయిపోయింది. స్టాండర్డ్ కంపెనీ కదా, అట్లాగా. మరి అలాగే రిజల్ట్స్ చూడండి. ఇప్పుడు నేను హైలైట్స్ చూస్తున్నాను. యూపీఎల్, తర్వాత ఆరో ఫార్మా, తర్వాత టీవీఎస్ మోటారు, అంటే ఊరికే ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా. ఇవి మూడు కూడా 3% అండ్ అబోవ్ పెరిగాయి. ఇది చెప్పాలంటే ఆరో ఫార్మా బాగా పడేశారు, ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు మార్కెట్లో. మరి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందో, ఇన్సైడర్ ఇన్ఫర్మేషనో లీకేజో మరి ఏంటో. కొంచెం ఈ కంపెనీలో కొద్దిగా ఆపరేటర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఆరోలో, అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్కి ఏం కాదు. ఎందుకు ఇన్వెస్టర్కి కాదంటే, నువ్వు ఒక అందుకు పోస్తావు, నేను ఒక అందుకు తాగానని వాళ్ళు పిచ్చిగా పడేస్తారు, తర్వాత మళ్ళీ పిచ్చిగా పెంచేస్తారు. అందుకని వాళ్ళు పిచ్చిగా పడేసినప్పుడు కూల్గా మనం కొనుక్కోవటం, వాళ్ళు పిచ్చిగా పెంచేసినప్పుడు బయటకు వచ్చేయటం. యాక్చువల్గా నేను ఐ డిడ్ ఇట్. 1060, 1050 రేంజ్లో ఉన్నప్పుడు, అంతకుముందు కొద్దిగా 800, 700 అబవ్ నేను కొన్నది. అంతకుముందు 400, 500 దగ్గర తర్వాత వదిలేశాను. నేనేం చేశానంటే ఐ కేమ్ అవుట్. మళ్ళీ ఎవరికి చెప్పలేదు, వాళ్ళంతా వాళ్ళు పడేసుకున్నారు. ఏదో జరిగిందన్నారు, అదన్నారు, ఇదన్నారు, పడేశారు. మళ్ళీ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్. 720 ఆ రేంజ్ నుంచి పికప్ 730 అనుకుంటా. కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తే నాకు 700 దగ్గర యావరేజ్ ఉందనుకోండి. ఇప్పుడు వచ్చింది దగ్గర యావరేజ్కి ఈరోజు జస్ట్ ఒక రోజులో 3%. ఇవి చాలా వైల్డ్గా పెరిగేటప్పుడు కానీ తగ్గేటప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరో ఫార్మా లాంటి వాటి విషయంలో. ముఖ్యంగా F&O చేసేవాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లక్కీగా ఏంటంటే దాని లాట్ సైజ్ తగ్గించారు. 650, ఇంతకుముందు 1000 ఉండేది. 650 కూడా కొంచెం ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి. సో రిజల్ట్ వల్ల, అంటే రిజల్ట్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అంత బ్యాడ్గా ఏమి లేదు. జోక్ ఏంటంటే ఆరో ఫార్మా బహుశా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాడ్గా లేదు. అందువలన అదొకటి వాచ్ చేయవలసింది ఆరో ఫార్మా. అందువల్ల ఏంటంటే ఆరో ఫార్మా ఉంటే అమ్ముకోక్కర్లేదు, హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డౌన్లో ఉంది, బాగా తగ్గింది. ఇంకెంత తగ్గుతుంది అనేది క్వశ్చను. అంటే తగ్గడానికి అంతం లిమిట్ లేదనుకోండి, ఎంతైనా తగ్గొచ్చు. బట్ కొంచెం స్టాండర్డ్ ఉన్న కంపెనీ, కొద్దిగా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, రన్నింగ్ ప్రాఫిట్ మేకింగ్ లార్జ్ క్యాప్ విషయంలో ఏంటంటే మనం కొంచెం మినహాయింపిస్తాం కదా, ఎస్ దీన్ని నమ్మొచ్చు అని, అట్లా అనమాట. తర్వాత టీవీఎస్ మోటార్ చెప్పిందే కదా, టీవీఎస్ మోటార్ ఈజ్ ఆన్ ర్యాలీ. నిన్న పెరిగింది, అది 700 దాటిపోయింది కదా, ఫ్రెష్గా ర్యాలీలో ఉంది. అయితే ఇప్పుడు కొనొచ్చా అండి అంటే, నేనైతే వెయిట్ చేయండి అనే చెప్పాలి. గప్పుకుని కొనేస్తే మళ్ళీ తర్వాత కొంచెం కరెక్షన్ వస్తే, మరి రోజు పెరిగిపోతుంటేనండి అంటే మధ్యలో ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే కొనండి, లేకపోతే వదిలేయటమే, ట్రై సంథింగ్ ఎల్స్. ఎందుకంటే కొంచెం పీక్లో కొనుక్కున్నట్లు అవుతుంది ఇప్పుడు కొంటే.
ఇంకా ఉంది, స్కోప్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం కొద్దిగా వెయిట్ చేస్తే నష్టం ఏంటండి? కంగారుగా కొనవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏదో చూసుకోవచ్చు కదా. అలాగే యూపీఎల్ ఆ మధ్యన 700 చిల్లరకు వచ్చేసింది, 710కి వచ్చేసింది ఒకసారి. బట్ అక్కడి నుంచి రెండు మూడు సెషన్స్లో టుడే ఇట్ ఈజ్ ఐ థింక్ 770 ఆ రేంజ్కి వచ్చేసింది, 760 770. పెద్ద అంగలు వేసుకుంటూ వస్తుంది. చాలా స్ట్రాంగ్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అని అనుకున్నాం కదా. మరి లాస్ట్ దీపావళి పిక్స్ మీరు చూడకపోతే చూడండి ఒకసారి. దీపావళి పిక్స్లో చెప్పడం జరిగింది, ఇంతకుముందు దీపావళికి, మొన్న దీపావళి కాకుండా అంతకుముందు దీపావళి రికమెండేషన్ కాదు, అంతకుముందు దీపావళి పిక్స్లో దీన్ని డిస్కస్ చేసాం. ఏం చెప్పామంటే ఇది కంటిన్యూ చేయండి, యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ అని. అప్పుడెంతలే 450 500 ఎంత ఉన్నట్టుంది, బట్ యూ కంటిన్యూ టు హోల్డ్ దిస్ అని. ఈసారి అయితే 900 1000 రేంజే. మరి ఇప్పుడైనా కొనుక్కోవచ్చు అంటే చూడండి, మధ్యలో ఎక్కడైనా చిన్న కరెక్షన్ వస్తే యాడ్ చేసుకోండి. పెరుగుతూ కొద్దిగా చిన్న కరెక్షన్ వస్తుంది మధ్యలో ఎక్కడన్నా, చిన్నదే, పెద్దది రాదు, అప్పుడు పికప్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఎవరి దగ్గర అయితే ఉందో యూపీఎల్, ఐ సజెస్ట్, మై ఒపీనియన్ ఓన్లీ, బెటర్ టు కంటిన్యూ టు హోల్డ్. నా దగ్గర ఉన్నాయి ఆ మధ్యన 700 చిల్లర వచ్చినప్పుడు, ఇప్పుడు 700 చిల్లర ఉందనుకోండి, కొంత యాడ్ చేశాను. అంతకుముందు ఆల్రెడీ ఎప్పుడో కొన్ని ఉన్నాయి, 500 450 500 రేంజ్లో కొన్ని ఉన్నాయి. మళ్ళీ కొంచెం యాడ్ చేశాను 700 చిల్లర వచ్చినప్పుడు. ఏంటంటే ఐ బిలీవ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ విల్ పికప్ సూనర్ ఆర్ లేటర్. ఓకే, తర్వాత ఇంకొక మన ఎక్కువగా డిస్కస్ చేసే వాటిల్లో ఒక ఫేవరెట్ షేర్ ఒకటి ఉంది, దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. రిజల్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వీటిని ఎట్లాగా మనం కోఆర్డినేట్ చేయాలి, ఎట్లా వీటిని సెట్ చేసుకోవాలి. క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ వస్తుంది కదా. లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సేమ్ పీరియడ్ ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ క్వార్టర్ కదండి ఇది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ 2021, జూలై సెప్టెంబర్ అక్టోబర్ క్వార్టర్ 2020లో ఎలా ఉంది, 1 ఇయర్కి ఎగో సేమ్ ఇయర్ కరస్పాండింగ్ క్వార్టర్ అట్లా కంపేర్ చేస్తారు. తర్వాత ప్రీవియస్ క్వార్టర్ మీకు ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ ఎలా ఉంది, ఇప్పుడు జూలై టు సెప్టెంబర్ ఎలా ఉంది, అట్లా ప్రీవియస్ క్వార్టర్తోని కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తోని జనరల్గా కంపేర్ చేస్తారు. అలాగే హాఫ్ ఇయర్ వర్సెస్ హాఫ్ ఇయర్ వర్సెస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. ఇదంతా ఎందుకు చేయటం అంటే కంపెనీ ఏ దిశలో నడుస్తున్నది అని, లాభాల బాటలో ఉందా, ఇప్పుడు ఏమిటి జరుగుతున్నది, అంతా కూలంకషంగా మనం అంటే వీళ్ళు చెప్పింది చూసి లేదా చదివింది ఏదో చేస్తాం. కానీ పెద్ద వాళ్ళు, పెద్ద ఇన్వెస్టర్లు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చాలా కూలంకషంగా బాగా డీటెయిల్గా చూసి స్టడీ చేసి ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రొజెక్టెడ్ ఈపీఎస్ ఎంత పెరగబోతుంది, పెరిగితే అయితే ఆ ఈపీఎస్ని ఇప్పుడు కొనేస్తారు. అంటే ఇప్పుడు ఈపీఎస్ 10 ఉందనుకోండి ఎర్నింగ్ పర్ షేరు, నెక్స్ట్ 12 రూపీస్ వచ్చే అవకాశం ఉందనుకోండి, అంటే 20%. ఆ మేరకు ఈ షేర్ ప్రైస్ని అప్గ్రేడ్ చేసేస్తారు. ఇది 1000 రూపాయలు ఉందనుకోండి షేరు, 1100-1150 వరకు వెళ్ళిపోతారు, 1200 దాకా. అంటే ఏంటి, నెక్స్ట్ క్వార్టర్ తాలూకు పెర్ఫార్మెన్స్ని ఇప్పుడే ఇచ్చేసి ముందుగానే అడ్వాన్స్గా చేసుకుంటారు. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తుంది. అందువల్ల నేనేం చెప్తున్నానంటే రిజల్ట్స్ ఎప్పుడు కూడా క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా రిజల్ట్స్ మాత్రమే కాదు, రిజల్ట్స్ రాగానే అమ్మో బాగోలేదు అని కంగారు పడిపోతారు కొంతమంది, ముఖ్యంగా కొత్త వాళ్ళు. ఒకసారి చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని ఎగబడి వెళ్ళిపోతారు, కొనేస్తారు. అట్లా కాదు. యాక్చువల్గా చూడవలసింది ఏంటంటే నార్మల్ బిజినెస్లో వచ్చిందా ఈ ప్రాఫిట్ వస్తే, లేకపోతే ఏదైనా అబ్నార్మల్ గెయిన్ అనుకుంది ఏదైనా వచ్చి, ఏదైనా యాసెట్ ఏదైనా అమ్మితే వచ్చిన ప్రాఫిట్ ఏదైనా అట్లా వచ్చిందా, రెగ్యులర్గా వచ్చిందా, లేకపోతే రెగ్యులర్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్
వాళ్ళ కోర్ వాళ్ళ బిజినెస్ ఏరియాకి సంబంధించిన ప్రాఫిటా లేకపోతే అదనంగా ఏమైనా కలిసిందా అది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. లాసెస్ కూడా అలాగే చెక్ చేసుకోవాలి. మనం అంత చేయమనుకోండి, అక్కర్లేదు. ఎనాలిసిస్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చేసి చెప్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని మనం చేయొచ్చు. మన జాబు ఈజీ, అంత అక్కర్లేదు, అంత నాలెడ్జ్ అక్కర్లేదు, అంత నాలెడ్జ్ తీసుకుని ఏదో కష్టపడక్కర్లా. మార్కెట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. బట్ ఏంటంటే ఒక్క విషయం, ఒక్కోసారి కొన్ని కంపెనీలకి టైం పడుతుంది. కొన్ని కంపెనీలు ఫటాఫట్ టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చి పైకి ఎగిరిపోతుంటాయి. ఇవి వాచ్ చేయాలి. ముఖ్యంగా ఏ కంపెనీ పెర్ఫార్మెన్స్ అయితే బాగోలేదో దాన్ని ఖచ్చితంగా డిస్కౌంట్ చేస్తారు కదా, లోవర్ చేస్తారు కదా, అట్లీస్ట్ సెల్లింగ్ చేస్తారు ఉంటే, లేకపోతే బయింగ్ చేయరు. బయింగ్ చేయకపోవటమే సెల్లింగ్. మనం ఎవరు కొనటం లేదు అంటే ఆటోమేటిక్గా సెల్లర్స్ వచ్చేస్తారు, ఎవరు అమ్మటం లేదనుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ వచ్చేస్తారు. మార్కెట్ సప్లై డిమాండ్ బేస్డ్ కదా. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా క్వార్టర్ డౌన్ అయితే, అక్కడ మార్కెట్ తగ్గితే, అంటే ఆ పర్టికులర్ షేర్ ప్రైస్ తగ్గితే, వినదగును ఎవరు చెప్పినా అంటారు కదా, కంగారు పడకూడదండి, ఏదో అయిపోకూడదు. ఎందుకు అయిపోకూడదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వెయిట్ అండ్ వాచ్, చెక్ చేసుకోవాలి. అట్లా కాకుండా మరీ యాక్టివ్గా ఉంటే ఏం చెప్తారంటే, కొంచెం పీక్లోకి వెళ్ళినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, తర్వాత ఎప్పుడైనా తగ్గితే మళ్ళీ తిరిగి కొనుక్కోండి. స్టాండర్డ్ కంపెనీ ఎంచుకోండి. 3 స్టెప్లు అండి. మంచి స్టాండర్డ్ కంపెనీని ఎంచుకోండి. అది కొంచెం బాగా పీక్లో ఉంది అనుకుంటే కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడైనా తగ్గితే మరొకసారి చెక్ చేసుకుని ఫండమెంటల్స్ మళ్ళీ తిరిగి యాడ్ చేసుకోండి. రెండోది అంతే, 3 స్టెప్స్. ఇంకొక పద్ధతి ఉంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఈ పనులన్నీ నేను చేయను, కొనేసి పడేస్తాను, మర్చిపోతాను, ఏదైతే అది అవునవుడు. ఇందాక మా మిత్రులు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఈ క్రిప్టో కరెన్సీ అంటున్నారు కదండి, ఆయన కొంచెం స్టడీ చేశాడులేండి. అప్పట్లో బిట్కాయిన్ కూడా కొని అమ్మి చేశాడు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఉంచుకోలేదు. బిట్కాయిన్ ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చాడు. లైట్ కాయిన్ 1000కో 1200కో కొన్నాడంట. అది 15,000 16,000 ఉందంట ఇప్పుడు. చెప్తున్నాడు, నేను కొనేసి పడేశానండి, వదిలేశాను, నేను పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఎక్కువ ఎందుకు కొనుక్కోలేదు అని. 2 కాయిన్లు కొన్నాను, కాకపోతే వదిలేశాను. అంటే దట్ అప్లైస్ టు స్టాక్ మార్కెట్ ఆల్సో. అయితే క్రిప్టో కరెన్సీ కొంచెం బాగా రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పెరుగుతున్నాయి, ఫాస్ట్గా పడిపోతున్నాయి. ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి, స్టాక్ మార్కెట్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి సజావుగా స్మూత్గా స్టడీగా వెళ్తున్నది. మరి క్రిప్టో కరెన్సీ అంత స్టడీగా వెళ్ళటం లేదు, ఎక్కువ టైం పట్టేస్తుంది. దగ్గర 5 to 10 years పట్టేస్తుంది ఈ క్రిప్టో కరెన్సీకి ఒక రకమైనటువంటి స్టేబుల్ ఇది రావడానికి. ఈలోగా ఏంటంటే బాగా సీసా గేమే, పైకి భయంకరంగా పెరిగిపోవటం లేకపోతే భయంకరంగా తగ్గిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎక్కువ రిస్క్ ఉంది, ఎక్కువ రిటర్న్ కూడా ఉంది. అది అట్లానే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని స్టాక్స్ చూడండి. మీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఉపన్యాసం, FSL ఉంది, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. మనం ఎక్కువగా మాట్లాడతాం కదా, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసి ఉన్నాం కదా. ఈ ఫస్ట్ సోర్స్ సొల్యూషను బిజినెస్ మోడలు ఫెంటాస్టిక్, మేనేజ్మెంట్ నాట్ బ్యాడ్, అంటే గుడ్ అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మేనేజ్మెంటు ప్రమోటర్స్ అనండి ఎలా అనండి, దే ఆర్ డూయింగ్ వెల్, దే హ్యావ్ షోన్ రెసిలియన్స్ ఆల్సో. టఫ్ టైమ్స్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇచ్చేసి ప్లాన్ చేసి అట్లా చేసి డెట్ని తగ్గించి ఫైనల్గా డివిడెండ్లోకి వచ్చి డివిడెండ్ పే చేయటం మొదలుపెట్టారు 2018-19 ఆ ప్రాంతాల్లో. తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పూరా టోటల్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చిందనుకోండి, వీళ్ళ బిజినెస్ మోడల్కి కొంచెం ఇబ్బంది వచ్చింది, బట్ తట్టుకున్నారు. సో బిజినెస్ మోడల్ బాగుంది, మేనేజ్మెంట్ ఓకే, మిగిలిన విషయాలు ఓకే. మీకు మిగిలిన విషయాలు ఏంటంటే ఫైనాన్షియల్ పారామీటర్స్ ఉంటాయి కదా, దీని EPS ఎంత, ఎర్నింగ్ పర్ షేరు, PE రేషియో ఎంత, క్యాపిటల్ సైజ్ ఎంత. యాక్చువల్గా దీని క్యాపిటల్ సైజ్ కొంచెం ఎక్కువ, అందుకని
ఫాస్ట్గా గబ పెరిగిపోవటానికి అవకాశం లేకుండా గ్రాడ్యువల్గా పికప్ అయింది ఈ కంపెనీ. ఇది కరోనా టైంలో 28 రూపీస్ నేను కొన్నాను. యాక్చువల్గా 28 దగ్గర కొద్దిగా కొన్నానులేండి, ఊరికే ఉన్నదాన్ని యావరేజ్ చేయటం కోసం. మరి ఇంకా ఇంతకన్నా తక్కువ కూడా వచ్చిందేమో నాకు తెలియదు. ఇది 280 కాదు కానీ దగ్గర 220 240 దాకా వెళ్ళినట్టుంది. నేను సరిగ్గా గుర్తులేదు, నాకు చూడలేదు. అంటే ఇక్కడి నుంచి ఎంత ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. అంటే ఏ షేర్ అయినా ఏదైనా సిచ్యువేషన్ అనుకోని సిచ్యువేషన్లో తగ్గినా ఫండమెంటల్స్ బాగుంటే, స్ట్రెంగ్త్ ఉంటే మళ్ళీ అది పికప్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. మీకు అక్కడ దాకా ఎందుకు, వేదాంత తీసుకోండి, ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అని అందరికీ తెలుసు కదా. 60 రూపాయల షేరు 52 56 అట్లా వచ్చింది. ఇవాళ 300, సారీ 300 200 300 అండి. నేను అనుకోవటం 320 అనుకుంటా. 200 ఏంటి 300 ఎంత పెరిగింది అంటే ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా మార్కెట్లు పడిపోయినా కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ వెతుక్కుని భయపడకుండా అయితే కొనుక్కోవాలి, లేకపోతే ఉంచుకోవాలి. లేకపోతే ఒకవేళ అంత భయపడి అమ్మవలసి వచ్చినా 50% కంటే ఎక్కువ అమ్మకూడదు, తర్వాత మేనేజ్ చేసుకోవాలి. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ ఈజ్ డౌన్ టుడే 170 ప్లస్కే వచ్చినట్టుంది, 200 అలా ఉన్నదల్లా. ఎందుకనంటే క్వార్టర్లీ రిజల్టు కొద్దిగా పూర్ అని చెప్పడం లేదు కానీ నాట్ గుడ్, అంటే కిందటిసారి కంటే ఇంప్రూవ్మెంట్ లేదు, కాస్త కొస్త డౌనే. ఫర్దర్ స్టడీ చేయాలి, అది ఎక్కడ డౌను, ఎందుకు డౌను, ఏమై ఉంటుందని. అది వాళ్ళు చేస్తారు, మనకు అక్కర్లేదనుకోండి, చెప్తున్నా. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అయినా మధ్య మధ్యలో కొన్ని క్వార్టర్స్ సెట్ బ్యాక్ ఉండొచ్చు, అంత మాత్రం డిస్మిస్ చేయకూడదు. ప్రస్తుతం ఇది డౌన్, ఇంకో క్వార్టర్ కూడా తగ్గిందనుకోండి, ఇంకొంచెం కిందకి పడేస్తారు. నథింగ్ టు వర్రీ. మన దగ్గర ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇవన్నీ, వీటన్నిటికీ పట్టించుకోకూడదు, చెల్లించకూడదు. హోల్డ్, కంటిన్యూ టు హోల్డ్ అన్లెస్ యూ గెట్ ఎ వెరీ వెరీ బ్యాడ్ దిస్ థింగ్, ఏదైనా వస్తే తప్ప. రిజల్ట్స్ బేసిస్ మీద భయపడవలసిన పని లేదు. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ ఎవరి దగ్గర ఉందనుకోండి, తగ్గిపోయిందమ్మో ఇంకేంటని భయపడవలసిన పని లేదు. అయితే త్వరలో పికప్ అవ్వచ్చు, లేకపోతే ఇట్ మే టేక్ టైం, 1 or 2 క్వార్టర్స్ తీసుకోవచ్చు. అంత మాత్రాన్ని భయపడవలసిన పని మాత్రం లేదు. ఓకే. తర్వాత పార్షియల్ ప్రాఫిట్ బుకింగు అంటున్నాం కదా, ఇట్లా ఎవరైనా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఇంకేమైనా తగ్గుతుందో చూసి మళ్ళీ యాడ్ చేయరు, దే కెన్ రీఎంటర్, మరోసారి రీఎంట్రీ అలా చేయొచ్చు కదా, కొంచెం యాడ్ చేసుకోవచ్చు కదా. అయితే 1-2 సెషన్స్ చూడాలి. ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ వచ్చింది, తగ్గింది, ఇంకా 1-2 సెషన్స్లో ఇంకా తగ్గింది అనుకోండి, అడ్వాంటేజ్ కదా, అది ఓకే. ఆల్రెడీ హోల్డింగు అమ్మలేదు, భయపడవలసిన పని లేదు, హోల్డ్ చేయటమే. ఎందుకని? బికాజ్ ఫండమెంటల్స్ ఆర్ గుడ్. కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సౌత్ ఇండియన్ బ్యాంక్ చెప్తాను. సౌత్ ఇండియన్ బ్యాంకు కేరళలో ఎవరికో పెద్ద ఆసామికి పెద్ద అమౌంట్ ఇచ్చారు, అలా ఏవో 1-2 ఇచ్చారు, ఫినిష్ అయిపోయినాయి అంతే. అక్కడి నుంచి రావటం లేదు, ఎన్పిఎస్ అయిపోయినాయి. వాళ్ళ ఎన్పిఎస్ ఎంత ఘోరం అంటే లాస్ట్ 1 year 1.5 years నుంచి తిరిగి బ్రతికి బట్టకట్టలేదు. రన్నింగ్ బ్యాంకే అన్నీ బాగానే ఉన్నాయి, ఎన్పిఎస్ భయంకరంగా ఉన్నాయి. మరి ఏంటి దాని పరిస్థితి ఎట్లా అంటే, లాస్ట్ 2-3 క్వార్టర్స్లో కూడా ఎన్పిఎస్ బెడత తగ్గల. అటువంటి వాటికి హోల్డ్ చేయాలి, భయపడాల్సిన పని లేదు. వీ హ్యావ్ టు హోల్డ్. కంగారు పడి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇదేంటి పడిపోయి ఉంది, పెరగట్లేదు, ఇంకా తగ్గింది, రోజు తగ్గిపోతుంది అంటే ఏంటంటే, అట్లా ఆలోచిస్తున్నాం అంటే ఏంటంటే దాని అర్థం కొంచెం మనం షార్ట్ టు మీడియం టర్మ్ ఆలోచిస్తున్నాం అని అర్థం. షార్ట్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మరి అంతే, నిజమే, మన ఆలోచన కరెక్టే.
మనం లాంగ్ టర్మ్ అని అనుకుంటే ఒక మోర్ దెన్ 5 years అని అనుకున్నట్లయితే భరించాలి, ఎప్పుడో పికప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ 2-3 quarters 4 quartersలో ఏం రిజల్ట్ బాగోలేదు. ఇట్ మే టేక్ 2 or 3 more quarters. 2-3 quarters తర్వాత ఎస్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ పికప్. ఒకసారి పికప్ అయిన తర్వాత మనకు అందుతుందండి ఏ షేర్ అయినా. ఎప్పుడైతే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఎస్ దిస్ ఈజ్ పికింగ్ అప్ అండ్ దిస్ హ్యాస్ పిక్డ్ అప్ అంటే అసలు చెప్పబెట్టుకుని వెళ్ళిపోతుంది. ఒకసారి డబుల్ అయిపోతుంది చూస్తూ. మరి 10 రూపాయల షేర్ అయితే 20 రూపాయలు అవడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే హోల్డింగ్ పేషెంట్లీ. మన టైం వచ్చినప్పుడు ఆ షేరు పెరుగుతుంది, అప్పుడు ఎన్కాష్ చేసుకోవటం, అడ్వాంటేజ్ తీసుకోవటం. లేకపోతే ఒక్కోసారి పోతాయి, ఎక్కువ టైం తీసుకుంటే తర్వాత ఇంకా పనికిరావు, పోతాయి. మనం చేయగలిగింది ఏం లేదు, మన లక్ బాగోలేదు, మనం పెట్టిన షేరు పోయింది అంటే పోవటం అంటే జీరో అవ్వదులండి, పెరగటం లేదు, ఓకే. అందుకనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మోర్ దాన్ 10 షేర్స్లో పెట్టుకోవాలి, మోర్ దాన్ 10. అలానే 50-100 షేర్లు కాదు, మనం మేనేజ్ చేయలేము. 10 to 15 షేర్స్ లేదా 10 to 20 షేర్స్ ఐడియల్గా ఉంటుంది. మానిటర్ చేయటం ఈజీ. మేము మానిటర్ చేయగలండి, నేను అదే పనిలో ఉంటాను, ఎక్కువ వర్క్ చేస్తాను, చూసుకుంటుంటానంటే కొంచెం ఎక్కువ ఇంకొంచెం సంఖ్య పెంచుకోవచ్చు, పర్వాలేదు. సో ఇది విషయం. ఫైనల్గా ఏంటంటే క్లోజ్ చేసే ముందు నిఫ్టీ వీక్గా ఏం లేదు, ఓకే, నాట్ బ్యాడ్, కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. మరి అది ఎప్పుడు పికప్ అవుతుంది అనేది, ఈ బ్యాంక్ నిఫ్టీ ఈ స్టిల్ వీక్. మీ ఎప్పుడు పికప్ అవుతుందండి దట్ వీ డోంట్ నో. ఎన్ని రోజులు పడుతుంది వీ డోంట్ నో, అది చెప్పలేం. కానీ ఒక విషయం చెప్పచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి మేజర్ స్టాక్స్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి, పోనీ యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, లేకపోతే కోటక్ బ్యాంక్ తీసుకోండి, అట్లా తీసుకోండి. మేజర్ ఈ 2 చాలండి, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. దే ఆర్ ఫాలింగ్, సెల్లింగ్ ప్రెషర్ ఉంది, దేర్ ఈజ్ ఎ సెల్లింగ్ ప్రెషర్ ఇన్ దెమ్. వాటిలో సెల్లింగ్ ప్రెషర్ ఉండటం వలన బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ముఖ్యంగా తగ్గుతున్నాయి, పడేస్తున్నారు. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 700-800 పాయింట్లు 1000 పాయింట్లు ఎలా పెరిగిందో అలా వెనక్కి వచ్చేసింది ఈ మధ్యన. అంతకుముందు ఇంకా తగ్గింది అనుకోండి. సో 39,000కి మళ్ళీ వచ్చేసింది దగ్గర. సో దిస్ ట్రెండ్ మే కంటిన్యూ. ఇంకా ఫ్యూ మోర్ 100, నిన్న 39,000 అన్నా అనుకోండి, బట్ 39,000 ఇంకా కొంచెం తక్కువ, ఎక్కడో చోట ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో తెలియదు, బట్ ఫర్ ది టైమింగ్ ఇట్ ఈజ్ వీక్. అది అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అవ్వచ్చు, ఎప్పుడవుతుందో మనకు తెలియదు, చూడాలి. తర్వాత స్టేట్ బ్యాంక్ వరకు స్ట్రాంగ్గానే ఉంది కానీ బట్ పెరగటం లేదు, పెరగవలసిందే పెరగటం లేదు. ఇది ఈనాటి విశేషం. తర్వాత మెటల్స్ కొంచెం డల్గా ఉన్నాయి ఈరోజు, బట్ ఫార్మా కొంచెం యాక్టివ్గానే ఉంది. మళ్ళీ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి బహుశా ఫార్మాలో బయింగ్కి వెళ్తున్నారేమో బుల్స్. మొత్తానికి తీసుకెళ్ళాలి కదా, ఫ్లాగ్ని పైకి తీసుకెళ్ళాలి కదా, అందుకని ఫార్మా మీద మొగ్గు చూపుతున్నట్టుగా అనిపించింది. మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎఫ్ఐఎస్ దే కంటిన్యూ టు సెల్. వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు పాపం. కిందటి నెలంతా అమ్ముకుంటూ వచ్చారు 25,000 దాకా, 25,000 కోట్ల దాకా. ఈ నెల కూడా అమ్ముతూనే ఉన్నారు. అయితే పెద్ద వాల్యూమ్లో అమ్మట్లేదు, కొంచెం అమ్ముతున్నారు. అయితే వాళ్ళు ఎంతైతే అమ్ముతున్నారో అంతకు మించి ఎక్కువగా డిఐఎస్ అబ్జర్వ్ చేసుకుంటున్నారు, డిఐఎస్ కొంటున్నారు. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, డిఐఎస్ కొంటున్నారు. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. మరి ఎక్కడికి వెళ్ళి ఇది ఆగుతుందో ఏమవుతుందో మనకు తెలియదు, బట్ లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఈ విషయం గమనించడం అంతే. అయితే ఫండమెంటలీ గుడ్ షేర్స్, స్ట్రాంగ్ షేర్స్, రిజల్ట్స్ బాగున్నాయి, పెరుగుతున్నాయి. దే విల్ కంటిన్యూ టు గో అప్ ఆల్సో. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నానేమో.